వ్యభిచారంలో పడిపోయినప్పుడు క్రమశిక్షణ దేహానికి, భక్తికి, ఆత్మకు రాదండి. సినిమాలు చూసేవారికి, ఎక్కడంటాడు మురికి చేసుకునే వారికి, వారి కన్నుల ఎదుట దేవుని భయమో లేదు. నా ఇష్టము, ఎప్పుడైనా లేస్తా, ఎప్పుడైనా తింటా, ఏమైనా చేస్తా, నన్నెవడు అడుగుతాడు? అడిగే దేవుడిలో సత్యత మాత్రము గ్యారెంటీ. చచ్చిపోయినాక పోలు బాధపడదు. ఈ ప్రసంగాలు నీ ముందు నిలబడి అప్పుడు చెప్తాయంట, ఇన్నిసార్లు చెప్పినాను వినలేకపోయినావే, అయ్యో నేను బోధకుని మాట ఎందుకు వినలేకపోయాను, నేను తోసేశాను, ఎందుకు ఈ గతి పట్టింది నాకు ఈరోజు, ఎందుకు ఇలాగైపోయినాను నేను, ఎందుకు నా సంసారం ఇట్టయింది, ఎందుకు నా కుటుంబం ఇట్టయిపోయింది. ఎన్ని ప్రసంగాలు చేసింట, ఎన్ని బోధలు, ఎన్ని హెచ్చరికలు. దేవుని వాక్యానికి లోబడండి. వాక్యము, ప్రసంగం అంటే సేవకుడు చెప్పేది కాదు. ప్రసంగం అనగా దేవుని మాట.